బనియానపల్లె పట్టణంలో సబ్ జైల్ ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్పీ పెట్రోల్ బంక్ నందు విధులు నిర్వహించిన హెడ్ వార్డెన్ రామచంద్రారెడ్డి 74 లక్షలు అక్రమంగా వాడుకోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బనియానపల్లె పట్టణంలో సబ్ జైల్ ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్పీ పెట్రోల్ బంక్ నందు విధులు నిర్వహించిన హెడ్ వార్డెన్ రామచంద్రారెడ్డి 74 లక్షలు అక్రమంగా వాడుకోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బనియానపల్లె పట్టణంలోని సబ్ జైల్ ఆధ్వర్యంలో నడుపుతున్న హెచ్పీ పెట్రోల్ బంక్ నందు గతంలో పనిచేసిన రామచంద్రారెడ్డి సుమారు 74 లక్షలు దారి మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో సబ్ జైలర్ బనియానపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్రారెడ్డిపై 316, 318 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జైలు సూపరింటెండెంట్ అయినటువంటి యోగేష్ మా దగ్గరికి వచ్చి, బనగానపల్లి జైలు సూపరింటెండెంట్, మా జైల్లో పనిచేసినటువంటి హెడ్ వార్డర్ గా పనిచేసినటువంటి రామచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి 2022 నుంచి 2025 వరకు మొత్తం ఈ జైలు సంబంధించి ఇక్కడ రన్ చేసేటువంటి HPCL పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో జైలు డిపార్ట్మెంట్ది, దాన్ని మొత్తం మెయింటైన్ చేసుకుంటూ అతను వచ్చినటువంటి అమౌంట్ మొత్తంలో కొంతని ఫోన్పే ద్వారా కస్టమర్లు అతనికి బాయ్స్ పంపిస్తే బాయ్స్ నుంచి అతను కలెక్ట్ చేసుకొని అతను ఫోన్పేకి వేసుకొని దాన్ని విత్డ్రా చేసుకొని మొత్తం 74 లక్షల రూపాయలు, సుమారు 2.5 సంవత్సరాల్లో 74 లక్షల రూపాయలు ఆయన మోసం చేసినాడు డిపార్ట్మెంట్కి ఇవ్వకుండా అని చెప్పని మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద అతని మీద మేము కేసు నమోదు చేశాము, చీటింగ్ మరియు మిస్అప్రాపరేషన్ కింద. అతని మీద యాక్షన్ తీసుకోవడానికి పూర్తిగా డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేసిన తర్వాత, ఏదైతే ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అతని మీద నేరం నిరూపణ అయిన తర్వాత మేము అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఆలగడ్డ సబ్ జైల్లో ప్రస్తుతం మొన్న రీసెంట్లీ ట్రాన్స్ఫర్ అయ్యి ఆలగడ్డ సబ్ జైల్లో జైలు వార్డెన్ గా పనిచేస్తాం. అతని మీద వేరే కంప్లైంట్లు కూడా ఉన్నాయి కొన్ని. అన్ని విషయాల్లో అతని మీద కూలంకుషంగా విచారణ చేసిన తర్వాత ఫర్దర్ గా మేము అతని మీద యాక్షన్ తీసుకుంటాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.